బ్రేకింగ్ న్యూస్. విశాఖ జీవీఎంసీ పీఠం కైవసం చేసుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరిపోయారు. దీంతో వైసీపీకి జీవీఎంసీలో పట్టు సడలుతోంది. టీడీపీ ఆధిక్యం పెరుగుతోంది. మరోవైపు జీవీఎంసీ మేయర్పై పలువురు కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తోంది. ఇదే కానీ జరిగితే మేయర్ అవిశ్వాసాన్ని నెగ్గని పక్షంలో మేయర్ పీఠం చేజారుతోంది. దీంతో జీవీఎంసీ మేయర్ కోసం ఎన్నిక నిర్వహించనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖ జీవీఎంసీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ అయితే ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఎక్కువ మంది టీడీపీలో కూడా కార్పొరేటర్లు జాయిన్ అయిపోయారు. పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? విశాఖకు సంబంధించి జీవీఎంసీ మేయర్ని మార్చడానికి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వచ్చిన వెంటనే మేయర్ మార్పు అనేది చేయాలనుకున్నా కూడా దాదాపుగా 4 సంవత్సరాల వరకు మేయర్ని మార్చడానికి అవకాశం లేకుండా ఆర్డినెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో 18వ తేదీకి అంటే గడిచిన 18వ తేదీకి 4 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చకచకా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి అనేక మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేనల్లో ఇప్పటికే జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా అటు నారా లోకేష్ అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 5గురు అటు 3 టీడీపీలోను 2 జనసేనలో పార్టీలోకి జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబుకి అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి ఈ విశాఖ మేయర్ పీఠానికి సంబంధించి బాధ్యతలు అయితే అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎక్కడికక్కడ పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు టీడీపీ కూటమికి సంబంధించి అంటే జనసేన, బీజేపీ, ఇండిపెండెంట్లు అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి బీజేపీ ఈ మొత్తం 4 అంటే ఇండిపెండెంట్లతో కలిపి 4 కలిసి ఇప్పటికీ మొత్తం 70 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం జీవీఎంసీలో 97 ఓట్లు అంటే కార్పొరేటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో అటు ఎక్స్ అఫిషియోకి సంబంధించి 12 ఓట్లు అయితే ఉన్నాయి. అన్నిటితో కలిపి ఇప్పటికే 70కి చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక 5గురు అటు జనసేనలోను అదేవిధంగా టీడీపీలోను జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో 97 కార్పొరేటర్లకి 75 మంది వరకు అటు టీడీపీ కూటమికి మద్దతుగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇప్పటికే ఆ కూటమి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేయర్ అభ్యర్థిగా కూడా పీలా శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కావాల్సినటువంటి అన్నింటినీ చకచకా పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే పీలా శ్రీనివాస్ ఆ టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి నేపథ్యంలో జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ అదేవిధంగా జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి హరీంద్ర ప్రసాద్కు ఇప్పటికే నోటీస్ ఇవ్వడం అయితే జరిగింది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పెట్టాలని చెప్పేసి ఇప్పటికే నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనే తెలియాల్సింది. దీనికి తోడు ఈ రోజు మొత్తం స్థాయి సంఘాలకు సంబంధించి ఇప్పుడు కమిటీ అయితే సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే విశాఖ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అనేక పనులకు సంబంధించి స్థాయి సంఘాలు అయితే సమావేశం అవుతున్నాయి. దీనిలోనే ఒక నిర్ణయం తీసుకుని ఎందుకంటే 10 స్థాయి సంఘాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా టీడీపీ ఆధ్వర్యంలోనే ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ వాళ్ళు గెలిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్థాయి సంఘాల సమావేశంలో కూడా ఒక నిర్ణయం తీసుకుని సోమవారం లోపు ఆ మేయర్ పీఠానికి సంబంధించి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలాగో అవిశ్వాసం పెట్టినా కూడా వైసీపీ గెలిచే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మేయర్ మార్పు అనివార్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.